గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన యూట్యూబ్ ఛానల్ @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరూ కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈరోజు నిఫ్టీ 50లో ఏం జరిగిందో చూద్దాం ఒక్కసారి చార్ట్స్లోకి వెళ్ళి. అండ్ నిన్న మనము నిఫ్టీ 50లో ఏం జరగబోతుంది అని చెప్పి డిస్కస్ చేసుకున్నాము. అది కూడా ఒక్కసారి రివైవ్ చేసుకుందామండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ట్రేడింగ్ హ్యామర్లో డీప్ డైమండ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి 5% అప్పర్ సర్క్యూట్ అని చెప్పి ఒక షార్ట్ అనేది చేయటం జరిగింది. అది ఒక్కసారి అందరినీ కూడా చూడమని చెప్తాను, ఎందుకంటే అన్నెసెసరీ స్టాక్స్లో చాలామంది ట్రాప్ అవుతూ ఉంటారు. ఇది ఒక మంచి షార్ట్ అండి, ఇది తప్పకుండా చూడండి. అలాగే 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ మీద కూడా ఒక షార్ట్ అనేది చేయటం జరిగింది. ఫుల్ లెంత్ వీడియో కూడా ఉంది. ఇంట్రెస్టెడ్ వాళ్ళందరూ కూడా దాంట్లో ఫుల్ లెంత్ వీడియో చూడమని చెప్తాను, ఎందుకంటే లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి నిన్న 12% అబౌవ్ అండ్ ఈరోజు 5 to 6% అనేది స్టాక్ అనేది బ్యాక్ టు బ్యాక్ ర్యాలీ అనేది తీసుకుంటుందండి. మనము ఫుల్ లెంత్ వీడియో చేసి కేవలము 6 డేసే అవుతుంది. అందుకోసం అందరూ కూడా ఈ 2 వీడియోస్ని చూసి ఓవరాల్ స్టాక్ మార్కెట్లో అవగాహన పెంచుకోండి. ఏ స్టాక్ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో ఒక ఐడియా వస్తుందండి. ఈరోజు ఒక్కసారి చార్ట్లో రిలయన్స్ చార్ట్ చూద్దామండి. రిలయన్స్ డే చార్ట్ ఇప్పుడు మీరు ప్రజెంట్ స్క్రీన్ మీద చూసేది ఒక సాలిడ్ బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది ఒక మంచి అప్ ట్రెండ్ తర్వాత. సో ఎందుకు రిలయన్స్ స్టాక్ మీ అందరికీ చూపిస్తున్నానంటే, రిలయన్స్ స్టాక్ అనేది నిఫ్టీ 50లో హెవీ వెయిట్ స్టాక్ అండి. ఈ స్టాక్ కనుక నెగిటివ్గా బిహేవ్ చేస్తే నిఫ్టీ 50 కూడా నెగిటివ్గా బిహేవ్ చేయటానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ మార్కెట్ మొత్తం పాజిటివ్ ఉన్నా కూడా రిలయన్స్ ఒక్క స్టాక్ కనుక నెగిటివ్గా రియాక్ట్ అయితే నిఫ్టీని అనేది పైకి వెళ్ళనీయదండి, ముందుకి కొనసాగనీయదు, కిందికి లాగుతుంది నిఫ్టీని. అంత కెపాసిటీ ఈ రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా అంత కెపాసిటీ ఉంది. అది కూడా ఒక బేరిష్ క్యాండిలే ఫామ్ చేసింది. అందుకోసం మీకు ఒక్కసారి రిలయన్స్ ఇండస్ట్రీది డే చార్ట్లో క్యాండిల్ ఫార్మేషన్ ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇది ఒక మంచి బేరిష్ క్యాండిల్ అండి. అదేవిధంగా మనం ఒక్కసారి నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాము. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది నిఫ్టీ చార్ట్ 15 మినిట్స్ అండి. ఇది 15 మినిట్స్. ఇది ఒక లాంగ్ ప్యారలల్ ఛానల్. ఈ ఛానల్లో ట్రావెల్ అవుతూ ఉంది నిఫ్టీ ఇలా స్వింగ్స్లో. దాని తర్వాత ఈ ఛానల్ని వదిలిపెట్టేసి బయటికి, అంటే ఎప్పుడైతే బయటికి షిఫ్ట్ అయిందో, ఈ ఛానల్ నుంచి బయటికి వెళ్ళిందో క్యాండిల్ స్టిక్, అప్పుడు నేను మళ్ళీ ఫార్మ్ అయిన క్యాండిల్స్ని బేస్ చేసుకొని ఒక చిన్న ప్యారలల్ ఛానల్ అనేది గీసుకున్నానండి నా అండర్స్టాండింగ్ కోసము. అదేవిధంగా ఈ బ్లూ కలర్ ట్రెండ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి ఒక లాంగ్ ట్రెండ్ లైన్ అండి, వెరీ లాంగ్ ట్రెండ్ లైన్. సో దీనికి కూడా చాలా హై ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి, చాలా లాంగ్ ట్రెండ్ లైన్ కాబట్టి. ప్రజెంట్ ఈ ప్యారలల్ ఛానల్ నుంచి అప్లిఫ్ట్ అయ్యి ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఓ 2-3 రోజులు 4-5 రోజులు ట్రేడ్ అయిన తర్వాత ఉన్న క్యాండిల్ స్టిక్ ప్రకారంగా ప్యాటర్న్ ప్రకారంగా నేను ఒక చిన్న ప్యారలల్ ఛానల్ అనేది గీసుకున్నాను. ఇంకొద్దిగా జూమింగ్ చేస్తాను, ఫర్దర్ అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్కి మనకి ఈజీ అవుతుంది. 15 మినిట్స్ చార్ట్ అండి. ప్రీవియస్గా ఈ పాత ఛానల్లో ప్యారలల్ ఛానల్లో రైజ్ అయ్యేటప్పుడు ఇక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ ఇక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చి ఛానల్ నుంచి బయటకు వచ్చింది. దాని తర్వాత ఈ జోన్లో ట్రేడ్ చేసింది. ఈ జోన్లో ట్రేడ్ చేసినప్పుడు మనం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైన్ అనేది గీసుకున్నాము. ఇక్కడే మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ కాన్సిక్వెంట్ డేలోనే ఆటోమేటిక్గా గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఓపెన్ అవ్వటం వల్ల మళ్ళీ ఒక హ్యూజ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది మార్కెట్. అప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. మళ్ళీ ఈ ఫాల్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఈ ఫాల్ వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ ఒక అప్ మూమెంట్కి ట్రై చేసింది, కానీ సేమ్ ఇదే లెవెల్లో మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసి కిందికి వెళ్ళి మనం ప్రీవియస్గా గీసుకున్న ప్యారలల్ ఛానల్ కూడా ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ సాలిడ్ బ్రేక్ డౌన్ ఎప్పుడైతే వచ్చిందో ఫర్దర్ కిందికి స్లైడ్ అయింది. కానీ ఈ ప్యారలల్ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్, ఈ లైన్ ప్లస్ ఈ లైన్, దీని బాటమ్ దగ్గర సపోర్ట్ తీసుకుందండి.
మీరు అదేవిధంగా ప్రీవియస్గా చూసుకుంటే కూడా ఇక్కడ హైస్ టచ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇదే రెసిస్టెన్స్ ఇక్కడ సపోర్ట్ లాగా పనిచేసింది. మళ్ళీ ఈ ప్యారలల్ ఛానల్ దగ్గర ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇక్కడ డే అనేది ఎండ్ అయింది. నెక్స్ట్ డే మళ్ళీ గ్యాప్ అప్ వచ్చిందండి. ఈ గ్యాప్ అప్తో మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. మనం వేసుకున్న ఒక లాంగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, అదేవిధంగా ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, అదేవిధంగా ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో ఈ ప్యారలల్ ఛానల్ కూడా మనకి ఇక్కడ గ్యాప్ అప్ వచ్చింది కాబట్టి ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళిపోయిందండి. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇదే ప్యారలల్ ఛానల్ ఇక్కడ సాలిడ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది కదా, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, సేమ్ ట్రెండ్ లైన్ ఇక్కడ కంటిన్యూ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, సేమ్ ట్రెండ్ లైన్ కంటిన్యూ అయ్యి ఈరోజు కూడా అదే జోన్లో సపోర్ట్ అనేది తీసుకుంది. అదేవిధంగా మనం ఒక సాలిడ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్ వేసుకున్నాం కదా, ఇక్కడ చూడండి మీరు ఏం జరిగిందో. మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇక్కడ సాలిడ్ బ్రేక్ డౌన్ వచ్చింది, సో మార్కెట్ కిందకి వచ్చింది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వలేదు, బట్ గ్యాప్ అప్ వచ్చింది, గ్యాప్ అప్ వచ్చి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇక్కడ కూడా కొద్దిగా సపోర్ట్ తీసుకొని ఇక్కడ ట్రై చేసింది, కిందికి లెవెల్స్కి వచ్చింది, మళ్ళీ ఒక సాలిడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ చిన్న కన్సాలిడేట్ అయింది, ఇది సస్టైన్ కాలేదు హయ్యర్ లెవెల్స్లో, ఈ లెవెల్స్లో మళ్ళీ ఒక సాలిడ్ బ్రేక్ డౌన్ వచ్చింది, ఇంకా కిందికి వచ్చేసింది మార్కెట్. మళ్ళీ ఇదే దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంది ప్యారలల్ ఛానల్ మీద, మళ్ళీ ఒక సాలిడ్ బ్రేక్ అవుట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ర్యాలీ కొనసాగిందండి, ర్యాలీ అనేది కొనసాగింది. సో ఇక్కడ ఏం జరిగింది, మనం నిన్న మాట్లాడుకున్న వీడియో ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ ఒక మంచి సాలిడ్ క్యాండిల్తోనే నిన్న డే అనేది ఎండ్ అయిందని చెప్పేసి మాట్లాడుకున్నాము. ఇక్కడ ఓపెన్ అయ్యి ఒక డిప్ వచ్చి దాని తర్వాత సాలిడ్గా ర్యాలీ తీసుకుంది. ర్యాలీతో పాటు ఇక్కడ సాలిడ్ బ్రేక్అవుట్ వచ్చిందండి, బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ర్యాలీ తీసుకుంది. సో దాని తర్వాత కొద్దిగా చిన్నగా స్లైడ్ అయ్యి ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది కాబట్టి హయ్యర్ లెవెల్స్లో క్లోజ్ అయింది కాబట్టి పాజిటివ్ డైరెక్షన్లో ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేశాము. ఈరోజు ఎందుకు మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అయిందంటే చైనాకి అండ్ యూఎస్కి సంబంధించిన ట్రేడ్స్లో కొద్దిగా కాన్ఫ్లిక్ట్ ఉన్నట్టు ఉంది. అది ముందుగానే మార్కెట్ అనేది ప్రిడిక్ట్ చేసి నెగిటివ్గా రియాక్ట్ అయింది. గ్లోబల్ మార్కెట్స్ కూడా ఒకసారి చూద్దాం రండి. గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసినట్లయితే మీకు డౌ జోన్స్ 134 పాయింట్స్ నెగిటివ్గా రియాక్షన్ ఇచ్చింది, నాస్డాక్ పాజిటివ్గా ఉంది, డౌ జోన్స్ నెగిటివ్గా ఉంది, మిక్స్డ్గా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ అన్నీ ఇప్పుడు లైవ్ ట్రేడింగ్ సెషన్ కొనసాగుతుంది. 3 మార్కెట్స్ కూడా యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్గానే కొనసాగుతున్నాయి. అదేవిధంగా గిఫ్ట్ నిఫ్టీ అనేది ఇప్పుడు ట్రేడింగ్ అయిపోయిందండి. అరౌండ్ 445కి ట్రేడింగ్ మళ్ళీ మొదలవుతుంది. 340కి ట్రేడింగ్ ఆగిపోయి దాని తర్వాత మళ్ళీ 445కి స్టార్ట్ అయ్యి మిడ్ నైట్ 245 వరకు ట్రేడింగ్ అనేది గిఫ్ట్ నిఫ్టీది కొనసాగుతుంది. నికాయ్ పాజిటివ్లో ఉంది. మెజారిటీ ఆఫ్ ది స్టాక్ మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్గా ఉన్నాయి, 1-2 స్లైట్లీ పాజిటివ్గా కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా మిక్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. యూరోపియన్ మాత్రం వన్ సైడెడ్గా నెగిటివ్ ఉంది అండ్ మిగతా ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయని చెప్పచ్చు. స్లైట్లీ నెగిటివ్, స్లైట్లీ పాజిటివ్గానే ఉంది, ఒక్క నికాయ్ తప్ప. మళ్ళీ యూఎస్ మార్కెట్స్ కూడా మిక్స్డ్గా ఉందని చెప్పచ్చు. ఓ మార్కెట్ నెగిటివ్ ఉంది, ఓ మార్కెట్ పాజిటివ్గా ఉంది. అండ్ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఒకసారి చూద్దాము. ఎక్స్ట్రీమ్ గ్రీడ్ నుంచి గ్రీడ్కి వచ్చిందండి. ఈ గ్రీడ్ నుంచి ఫియర్కి వెళ్తుందా, ఎక్స్ట్రీమ్ ఫియర్కి వెళ్తుందా, లేకపోతే మళ్ళీ ఎక్స్ట్రీమ్ గ్రీడ్కి వచ్చి మార్కెట్ పైకి వెళ్ళి ఎక్స్ట్రీమ్ గ్రీడ్కి వస్తుందా అనేది మనము ముందర చూడాలి. కానీ ప్రజెంట్ అయితే 62.73లో పర్సంటేజ్ ఉంది మార్కెట్ మూడ్ ఇండెక్స్. సో మోస్ట్లీ నేనైతే ఇంకా బుల్లిష్గానే ఉన్నానండి మార్కెట్ మీద. ఎందుకంటే ఆల్ టైమ్ హైస్కి చాలా దగ్గర వరకు వచ్చిన తర్వాత ఒక చిన్న మైనర్ కరెక్షన్, దట్టు స్టాక్ మార్కెట్లో వీక్నెస్ వల్ల కాదండి, జియో పొలిటికల్ అని చెప్పచ్చు. పొలిటికల్ కూడా కాదు, అంటే జియో పొలిటికల్ అంటే ఇన్ బిట్వీన్ 2 or more కంట్రీస్లో మధ్య జరిగే ట్రేడ్ డీల్స్ వల్ల గత నెల 2-3 నెలల నుంచి కూడా స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్, వొలటైలిటీ అనేది మనం చూస్తూ ఉన్నాము. సో మార్కెట్ మూడ్ అనేది గ్రీడ్లో ఉంది. సో పెరగటానికి అయితే స్కోప్ చాలా హయ్యర్ సైడ్ ఉంది. గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో మనం చూసుకున్నాము.
సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈరోజు మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ అనేది నెగిటివ్గా కాంట్రిబ్యూట్ చేశాయి. కేవలం 1 or 2 సెక్టర్సే స్లైట్గా పాజిటివ్గా కాంట్రిబ్యూషన్ అనేది ఇచ్చాయి మార్కెట్ పెరగటానికి. ఎనర్జీ సెక్టర్ ఒకటి ప్రధానంగా పాజిటివ్గా ఉంది. కన్స్ట్రక్షన్ స్లైట్లీ పాజిటివ్, మిగతా అన్ని హ్యూజ్ నెగిటివ్గానే కాంట్రిబ్యూట్ చేశాయి. అందుకే ఒక ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్లో ఈరోజు సెషన్లో పాజిటివ్గా మనం ఏదైతే నిఫ్టీలో ఎక్స్పెక్టేషన్ ఏదైతే పెట్టుకున్నామో అదనేది నెగిటివ్గా డ్రైవ్ అయిందండి మార్కెట్కి ఓవరాల్గా. కానీ క్లోజింగ్ చూడండి మీరు, క్లోజింగ్ మాత్రం ఒక నెగిటివ్ డైరెక్షన్నే మనకి డైరెక్షన్ అనేది చూపిస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి నిన్న ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది పాజిటివ్ డైరెక్షన్. ఈరోజు ఇక్కడ ఈ లాంగ్ ట్రెండ్ లైన్ దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి బ్యాక్ టు బ్యాక్ 3 క్యాండిల్స్ ఫాల్ అవటం జరిగింది. మనం వేసుకున్న సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడే ఆల్మోస్ట్ ఒక 2.5-3 గంటల వరకు మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని సాలిడ్ బ్రేక్ డౌన్ ఇచ్చి మళ్ళీ కొద్ది కింద లెవెల్స్కి వచ్చి మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ అదే లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ ఒకసారి సాలిడ్గా రిజెక్ట్ అయ్యి సాలిడ్గా కిందికి వచ్చి మళ్ళీ కొద్దిగా రీట్రేస్ అయ్యి కొద్దిగా పై లెవెల్కి వచ్చినా కూడా మనం వేసుకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దీనిపైన క్లోజ్ అయి ఉంటే కొద్దిగా పాజిటివ్ వ్యూతో మనం ఉండేవాళ్ళము. కాకపోతే వ్యూ మాత్రము నాకు ఇప్పుడు కూడా పాజిటివ్గానే ఉంది. బట్ క్యాండిల్ స్టిక్ ప్రకారంగా మాత్రం నెగిటివ్నే చూపిస్తుందండి. క్యాండిల్ స్టిక్ మాత్రం నెగిటివ్ వ్యూ చూపిస్తుంది, పాజిటివ్ వ్యూ చూపించట్లేదు. అండ్ నేను నిన్న కూడా మీకు డే క్యాండిల్ ఒకసారి పెడతాను చూడండి. నిఫ్టీ 50 నిన్న డేలో నేను ఏం చెప్పానంటే డే క్యాండిల్లో ఈ లాంగ్ ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అయితే పాజిటివ్ డైరెక్షన్లో ఉంటుంది, కింద ట్రేడ్ అయితే నెగిటివ్ డైరెక్షన్లో ఉంటుంది అని చెప్పాను. నిన్న వీడియో ఒక్కసారి ఎండింగ్లో లాస్ట్ ఒక 5 minutesలో అలా మీరు చూడండి అందరు కూడా. ఎవరైతే నిన్న వీడియో చూడలేదో ఈరోజు వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నిన్న వీడియోలోకి వెళ్ళి చూడండి. క్లియర్గా కూడా ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అయితే పాజిటివ్గా, కింద ట్రేడ్ అయితే నెగిటివ్గా ఉంటుందని నేను చెప్పాను. కింద 15 minutes క్లోజ్ అయితే నెగిటివ్గా ఉంటుంది, పైన 15 minutes సస్టైన్ అయితే పాజిటివ్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకోవాలని చెప్పి నిన్న వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశానండి. అదేవిధంగా ఈరోజు మనము వేసుకున్న ఈ లాంగ్ ట్రెండ్ లైన్కే కరెక్ట్ ఎగ్జాక్ట్ పిన్ టు పిన్ పాయింట్ మ్యాచ్ అయిందండి. ఇంకొద్దిగా జూమింగ్ చేస్తాను చూడండి. పిన్ టు పిన్ పాయింట్ మ్యాచ్ అయింది మనకి. అదే పాయింట్ దగ్గర రిజెక్ట్ అయ్యి బ్యాక్ టు బ్యాక్ ఫస్ట్ 15 minutes కిందికి వచ్చింది. దాంతో ఓవరాల్ డే కూడా చూసుకుంటే చాలా కిందికి వచ్చి మళ్ళీ ఒక కింద మనం వేసుకున్న ప్యారలల్ ఛానల్ దగ్గర వరకు వచ్చి అక్కడ సపోర్ట్ తీసుకొని ఒక స్లైట్లీ ఒక 15-20 points పైకి వెళ్ళి ఓవరాల్గా ఒక బేరిష్ క్యాండిల్తో క్లోజ్ అయ్యింది. ఒకవేళ రేపు ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ ప్యారలల్ ఛానల్ దండి. ఈ ట్రెండ్ లైన్ లోపు కనుక ట్రేడ్ అయితే మాత్రం ఫర్దర్ నెగిటివ్గా కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా మార్కెట్ అనేది. ఈ ట్రెండ్ లైన్ కింద కనుక ఓపెన్ అయితే 100% నెగిటివ్గా కొనసాగుతుంది మార్కెట్. లేదు మళ్ళీ మార్నింగ్ కల్లా నిఫ్టీ పాజిటివ్ సిగ్నల్ ఇచ్చి పాజిటివ్గా గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి 25,900 అబోవ్ 15 minutes లేదా హాఫ్ అన్ అవర్ క్యాండిల్స్ కనుక అబౌవ్ 25,900 లెవెల్ పైన సస్టైన్ అయితే మాత్రం మళ్ళీ ఒక పాజిటివ్ మూమెంటం రావడానికి హయ్యర్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి. అప్ టు మళ్ళీ ఇదే ట్రెండ్ లైన్ వరకు వెళ్ళనీకి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ 26,040 అనేది రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తుంది. ఒకవేళ పాజిటివ్ డైరెక్షన్లో కనుక మార్కెట్ పైకి వెళ్ళినట్లయితే 25,900 అబౌవ్ 2 క్యాండిల్స్ 15 minutes సస్టైన్ అయ్యి పాజిటివ్ డైరెక్షన్లో కనుక వెళ్తే డేకి మనకి పాజిటివ్ డైరెక్షన్లో 26,040 అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. లేదు 25,900 కింద కనుక క్యాండిల్ ఓపెన్ అయ్యి కిందనే కనుక 15 minutes లేదా హాఫ్ అన్ అవర్ కనుక ట్రేడ్ అయితే లేదా ఈ లెవెల్స్లో కూడా సస్టైన్ కాకుండా ఇక్కడే రిజెక్షన్ ఫేస్ చేసి కింద ఛానల్లో కనుక షిఫ్ట్ అయితే కింద ప్యారలల్ ఛానల్లో కనుక షిఫ్ట్ అయితే ఫర్దర్ నెగిటివ్ మూమెంటం అనేది కొనసాగుతుంది నిఫ్టీ 50లో ఖచ్చితంగా. ఇంతటితో నా నిఫ్టీ 50
ప్రిడిక్షన్ అనేది వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. అందరూ కూడా మన ఛానల్కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.